హాయ్ నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ బై విలకంటి. మీరందరూ నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు. ఈ నా స్టోరీస్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. అలాగే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అసలు ఈ స్టోరీలో ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు చదువుతున్న ప్రాంతం నుండి వాళ్ళ ఊరికి రాత్రి సమయంలో బైక్ పైన ప్రయాణం మొదలుపెట్టి అడవి మార్గం నుండి వెళ్తున్నప్పుడు వాళ్ళకు ఎదురైన భయంకరమైన అనుభవాలు, వాళ్ళు పడ్డ కష్టాలు, బాధలు ఎలా ఉన్నాయి, చివరికి వారు దాని నుంచి ఎలా బయటపడ్డారు అనేది ఈ స్టోరీ సారాంశం. ఇక అసలు స్టోరీలోకి వెళ్దాం. భాను ఇంకా రామ్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఇద్దరిది ఒకటే ఊరు కావడంతో కలిసే చదువుకుంటున్నారు. ప్రస్తుతం వాళ్ళ కాలేజీకి హాలిడేస్ ఇవ్వడంతో ఇద్దరు లగేజ్ సర్దుకొని భాను బైక్పై వెళ్దామనుకున్నారు. వాళ్ళ ఊరు చేరుకోవాలి అంటే 3 గంటలు ప్రయాణం చేయాలి. రే బావా, రేపు పొద్దున బయలుదేరిపోదాం. ఇప్పుడు టైం రాత్రి 9 అవుతుంది. ఇంటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి 12 అవుద్ది. పైగా బాగా చలిగా ఉంది అని అన్నాడు రామ్. అరే రామ్, ఏంట్రా నువ్వు చిన్న పిల్లాడిలా? నీకు అస్సలు లైఫ్ ఎంజాయ్ చేయటం రాదు. రేపు పొద్దున ఇంటికి ఎవడైనా వెళ్తాడు, కానీ ఇవాళ రాత్రి వెళ్తేనే అసలైన మజా ఉంటుంది. మన ఊరికి వెళ్ళే దారి మధ్యలో వచ్చే అడవికి పెద్ద హిస్టరీనే ఉంది. ఆ అడవి దాటుకొని వెళ్తే ఉంటుంది చూడు, పిచ్చ పీక్స్ అంతే. నువ్వు రాబావా, బయలుదేరదాం అని భాను అన్నాడు. రే మామ, నేను రాను, నువ్వు వెళ్ళు. నేను రేపు పొద్దున్న బస్కి వస్తా, నువ్వు పో అని చెప్పాడు రామ్. అరే మామ, ఏంటిరా ఇది? అంతేనారా? మన 20 ఏళ్ళ స్నేహానికి నువ్వు ఇచ్చే వాల్యూ ఇదేనారా అని భాను భారీ డైలాగులు వేస్తుంటే రామ్ గట్టిగా నవ్వుతూ, హెచి మూసుకొని పోబే, అంత సోది వద్దు, నేను రావట్లేదు, నువ్వు వెళ్ళిపో, ఓకేనా అని చెప్పి రామ్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని తన మొబైల్లో పబ్జీ ఆడటం మొదలుపెట్టాడు. భాను కోపంగా రుసరుసలాడుతూ తన బ్యాగ్ తీసుకొని వెళ్తూ నీకు నాకు దోస్తాన కట్, ఇక నాతో మాట్లాడకు అని బయలుదేరి వెళ్ళిపోయాడు భాను. కింద భాను తనకిష్టమైన డ్రింక్స్ అండ్ స్టఫ్ తీసుకొని బైక్ వైపు వచ్చాడు. అక్కడికి వచ్చేసరికి బైక్ దగ్గర రామ్ నుంచొని ఉన్నాడు. రాముని చూసి, రే మామ, నాకు తెలుసురా నువ్వు వస్తావని, బండెక్కు, ఇవాళ రాత్రికి రచ్చే పద అంటూ బైక్లో బయలుదేరిపోయారు ఇద్దరు. రాత్రి టైం 10 అవుతుంది. భాను బైక్పై స్పీడ్గా విచిత్రమైన స్టంట్లు వేస్తూ పోతున్నాడు. వెనకాల కూర్చున్న రామ్ గట్టిగా అరుస్తున్నాడు, అరే స్లోగా పోరా నీ అయ్యా అంటూ. ఇంకొంచెం దూరం పోయాక, అరే బావా, పిచ్చ ఆకలి వేస్తుందిరా, ఎక్కడైనా హోటల్ దగ్గర ఆపు, తిని వెళ్దాం అని రాము అంటే, నీ మెంటల్, ఈ టైంలో అది ఈ ప్లేస్లో ఏముంటాయిరా, గంట ఆగు, ఎలాగో ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, అక్కడ తింటూ గాని అని చెప్పాడు భాను. ఆహా అలాగా, ముందు చూడుబే, మస్తుగా ముస్తాబైన దాబా ఒకటి కనబడుతుంది అని చెప్పాడు రామ్. అరే రామ్, ఇక్కడ ఇంతకు ముందెప్పుడు హోటల్ లాంటివి లేవు కదరా, కొత్తగా పెట్టుంటారులే బావా, పద వెళ్ళి తిందాం, ఆకలి దంచేస్తుంది, రూమ్లో కూడా ఏం తినలేదు పద బావా అంటూ భానుని దాబా వైపు లాక్కెళ్ళసాగాడు రామ్. భాను తన బైక్ పార్కింగ్ చేసి చేత్తో కీ చైన్ తిప్పుతూ విజిల్ వేస్తూ రామ్ దగ్గరికి చేరుకున్నాడు. ఇంతలోపే రామ్ దాబాలోనికి వెళ్ళి ఇద్దరికి ఫుడ్ ఆర్డర్ ఇచ్చేశాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ తింటున్నారు. తినడం అయిపోయింది. ఎంతసేపు చూస్తున్నా కూడా ఒక్కరు కూడా బిల్లు తీసుకొని రాకపోవడంతో భాను బిల్ పే చేసేందుకు క్యాష్ కౌంటర్ దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో, హలో ఎవరిక్కడ, రండి బాబు, ఇంకా మేము చాలా దూరం వెళ్ళాలి, బిల్లు తీసుకోండి అంటూ అటు ఇటు చూస్తున్నాడు. ఎవరు కనిపించకపోయేసరికి నెమ్మదిగా కిచెన్ వైపు అడుగులేశాడు భాను. కిచెన్లో ఒక అతను అటు తిరిగి ఏవో కట్ చేస్తూ ఉన్నాడు. భాను చిన్నగా నడుచుకుంటూ అతని దగ్గరికి చేరుకొని, అన్నా బిల్ అని చెప్పాడు. ఆ పక్కన పెట్టిపో అని గంభీరమైన గొంతుతో చెప్పాడు అతను. భాను క్యాష్ అతని పక్కన బెంచ్ మీద పెట్టి వెళ్తూ అతను ఏం చేస్తున్నాడో చూసి కంగుతిన్నాడు. భాను అతని వైపు భయపడుతూ నోట్లో నీళ్లు నములుతూ, అన్నా ఏం చేస్తున్నావు, నువ్వు కట్ చేసేవి మనిషి కాళ్ళు. ఆ మాటకి అతను ఒక్కసారిగా భాను వైపు తిరిగి, డబ్బులు అక్కడ పెట్టి పొమ్మన్నానా, ఇంకా ఇక్కడేం చేస్తున్నావు అని కోపంగా అరిచాడు భానుని. అసలు భానుకి అతని రూపాన్ని చూసి నోట మాట రాలేదు. అతని కళ్ళు తెల్లగా నల్లగుడ్డు లేకుండా ఉంది. అతని ముఖమంతా కత్తితో కోసినట్లు ఘాట్లు, తల మొండం వేరు చేసేలా అతని కంట మీద పెద్దగా రక్తం కారుతుంది. ఆ వికృత రూపాన్ని చూసి జడుచుకున్న భాను భయంతో వేగంగా పరిగెత్తాడు రామ్ దగ్గరికి. అక్కడికి వచ్చి, అరే రామ్, అరే రామ్ అని బిత్తర చూపులు చూస్తూ అరుస్తున్నాడు. కానీ అక్కడ రామ్ కనిపించట్లేదు భానుకి. సరేలే, టాయిలెట్కి వెళ్ళాడేమో అని తన బైకు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ భాను బైకు కనిపించలేదు. ఏం అర్థం కాక భాను అటు ఇటు జుత్తు పీక్కుంటూ పరిగెడుతున్నాడు రోడ్డు మీదికి రామ్ కోసం. కానీ రామ్ ఎక్కడ కనిపించట్లేదు.
దూరంలో ఒక లారీ వస్తుండటం చూసిన బాను తన బ్యాగ్ కోసమని హోటల్ దగ్గరికి వెళ్ళాడు. కానీ అక్కడ అసలు దాబా గాని హోటల్ గాని లేకపోవడం చూసి అక్కడ పడిపోయి ఉన్న తన బ్యాగుని తీసుకొని భుజానికి తగిలించుకుంటున్నాడు. ఇంతలో బ్యాగ్లో నుండి బుసలు కొడుతూ పాములు బయటకొచ్చాయి. బాను తన బ్యాగును విసిరికొట్టి భయంతో వెనక్కి చూడకుండా పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వచ్చాడు. వస్తున్న లారీకి అడ్డంగా నిలబడి స్టాప్ స్టాప్ ప్లీజ్ హెల్ప్ అంటూ అరవసాగాడు బాను. వస్తున్న లారీ సడన్గా ఆగింది. హమ్మయ్యా అనుకుంటూ ఆ లారీలోనికి ఎక్కాడు బాను. లారీలోనికి ఎక్కిన బాను తన గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ చెమటలు తన వేలుతో తుడుచుకుంటూ చాలా థ్యాంక్స్ సార్, చాలా చాలా థ్యాంక్ యూ అంటూ లారీ డ్రైవర్ వైపు చూశాడు. అతన్ని చూసి బాను కేకలు వేస్తూ ఏడ్చేస్తూ ఆ లారీ డోర్లో నుండి దూకేశాడు బయటికి. ఆ లారీని డ్రైవ్ చేస్తుంది దాబాలో వికృత రూపంలో ఉన్న వ్యక్తి. బాను లారీలో నుండి కింద పడి దొర్లుకుంటూ రోడ్డు పక్కన ఉన్న ఆకుల్లో పడిపోయాడు. బాను చూస్తుండగానే వెళ్తున్న లారీ సడన్గా మాయమైపోయింది. బాను గుండెల్లో భయం పెరిగిపోయింది. వెనక ముందు చూసుకోకుండా పరిగెడుతూ ఒక పెద్ద మర్రి చెట్టును గుద్దుకొని స్పృహ కోల్పోయి పడిపోయాడు. కొద్ది సమయానికి బాను గుండెల మీద బరువుగా ఫీల్ అవడంతో చిన్నగా దగ్గుతూ కళ్ళు నులుముకుంటూ మెల్లగా కళ్ళు తెరిచాడు. అతని మీద ఒక అమ్మాయి జుట్టు విరబోసుకొని మెరుస్తున్న కళ్ళతో పొడవాటి తన గోళ్లతో బాను గుండెల మీద రక్కుతూ తన పీక కొరకడానికి సిద్ధమైపోయింది. బాను వెంటనే తేరుకొని తన బలమంతా ఉపయోగించి ఆ అమ్మాయిని పక్కకు తూసేసి పిచ్చోడు పరిగెత్తుతున్నట్లు పరిగెత్తుతున్నాడు. భయంతో పరిగెడుతున్న బాను వైపు అవతల నుండి రామ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. రే నీ అయ్యా ఎక్కడికెళ్ళావురా ఇప్పటిదాకా అంటూ తనకు జరిగింది చెప్తున్నాడు బాను. అరే చూప్ నీ అవ్వ, నేను రాను రాను అంటే తీసుకొచ్చావు, నా ఎముకల్లో సున్నం ఏరేసిల్రా నీ అయ్యా అంటూ షర్టు బటన్ తీసి తన ఒంటి మీద వాతలు చూపించాడు రామ్. అరే ఏంట్రా ఇది, ఆ దెబ్బలు ఏంటిది, ఎవరు కొట్టారు, ఏమైంది, ఎక్కడికి వెళ్ళావురా ఇంతసేపు అని అడిగాడు బాను. బాను అడిగిన ప్రశ్నలకు రామ్ ఇలా చెప్పసాగాడు. అరే మామా, నువ్వు బిల్ పే చేసేందుకు వెళ్ళావు కదా, అప్పుడు నన్ను మఫ్టీలో ఉన్న ఒక పోలీస్ వచ్చి సంకలి వేసి తీసుకెళ్లాడు. పోలీస్ ఏంట్రా, ఎవరు బే, క్లారిటీగా చెప్పు, ఇక్కడ భయంతో చస్తున్నా అని అన్నాడు బాను. అరే బాబు నన్ను చెప్పనివురా. సరే సరే ఫాస్ట్గా చెప్పు బే. రేయ్ అసలు నువ్వు నిజంగా నా ఫ్రెండు రాముగాడివేనా, నాకు నమ్మకం లేదురా, ఇంకా సేపటికి నువ్వు కూడా మాయమైపోతావులే అని అన్నాడు రామ్తో బాను. మామ నువ్వు చెప్పిందంతా విన్నానురా, నువ్వు అనుకునే దాంట్లో తప్పు లేదు, కానీ నేను రామ్నే, నేను చెప్పేది కూడా విను ప్లీజ్. అప్పుడు బాను చెప్పు, ఇంకేం చేస్తాను, ఏడుకన్నా పోతే ఆ పిల్ల వదలుగా అంటూ అన్నాడు బాను. నన్ను ఆ పోలీస్ తీసుకెళ్లి సెల్లో పెట్టి ఒళ్ళంతా హూనం చేసి కుక్క పిల్లకి వేసినట్లు నాకు 2 బిస్కెట్లు ఇచ్చాడు. అవి తిన్న నాకు మత్తుగా ఉండి నిద్రపోయా. నిద్ర లేచేసరికి అక్కడ పోలీసు లేడు, పోలీస్ స్టేషన్ లేదు. నేను భయంతో ఉరుకుతూ ఆయాసపడుతూ వస్తున్నా. నన్ను ఒక కుక్కలానే ఉన్నది, కానీ ఆకారంలో పెద్దగా మరియు మనిషిని చంపేయగలదు. అది తరుముకుంటూ వచ్చింది. నన్ను బోర్లా తోసేసి నా మీదెక్కి నన్ను పండ్లతో గోళ్లతో బాగా రక్కేసింది. నాకు ఊపిరి ఆడనివ్వట్లేదు. నా చేతికి పక్కన ఉన్న ఆకుల్లో ఒక ఎముక దొరికింది. దాంతో ఆ జాగిలాన్ని గట్టిగా పొడిచాను. దాని శరీరం నుండి రక్తం దారగా పోతుంది. అయినా అది పట్టు వదలకుండా ఇంకా గట్టిగా నన్ను గాయపరచసాగింది. నా అదృష్టం కొద్దీ అక్కడికి ఒక ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చాడు. ఆయన తన దగ్గరున్న మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆ జాగిలం నుండి నన్ను కాపాడాడు మామ. ఆ ఫారెస్ట్ ఆఫీసర్ మంకీ క్యాప్లో ఉన్నాడు. తనతో, రేయ్ ఎవర్రా నువ్వు, ఈ టైంలో ఇక్కడేం పని నీకు, స్మగ్లింగ్ చేస్తున్నావా, ఎంతమంది వచ్చారు అంటా జాగిలాన్ని బోన్లో పెడుతూ నన్ను భయపెట్టసాగాడు. అప్పుడు రామ్, సార్ మీరు అనుకున్నట్లు కాదు అని మనకు జరిగింది చెప్పాను. అప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్, సరే సరే ముందు ఇక్కడ నుండి బయలుదేరండి, ఈ అడవిలో ఉండటం అంత సేఫ్ కాదు, ఈ జాగిలం కోసం వారం రోజులుగా మాటు వేశాం నేను నా టీం, ఇవాళ చిక్కింది నా చేతికి, ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపోండి అని చెప్పి తన గెస్ట్ హౌస్లోనికి తన టీమ్మేట్స్ కోసం బయలుదేరసాగాడు. నేను పరిగెడుతూ వస్తుంటే అప్పుడే నువ్వు సరిగ్గా నాకు ఇటువైపు నుండి ఎదురొచ్చావు అని తనకు జరిగింది చెప్పాడు బానుతో. బాను ఏదో ఆలోచిస్తూ, బావా సారీరా, నా వల్లే కదా. అప్పుడు రామ్, ఇంకా ఆపురా నీ సోది, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, నువ్వు నా దోస్తువే, నీకోసం వచ్చా ఓకేనా, ఒకవేళ ఇలా జరుగుతుంది అని నాకు ముందే తెలుసున్నా కూడా వచ్చి ఉంటా, మళ్ళీ చెప్తున్నా విను, నువ్వు నా దోస్తుగాడివే. రామ్ మాటలకి బాను సారీ సారీ అంటూ రామ్ని కౌగిలించుకొని ఏడుస్తున్నాడు. ఏంటి బే ఇప్పుడు, నీతో కూడా కూర్చొని ఏడవమంటావా, మూసుకొని రా, డాబా దగ్గరికి వెళ్ళి మన బ్యాగులు తెచ్చుకుందాం అని అన్నాడు రామ్. అలా నడుచుకుంటూ తన జేబులో నుండి బాన్ ఫోన్ తీశాడు, టార్చ్ ఆన్ చేద్దామని. కానీ షట్ డౌన్ అయిపోవడంతో చేసేదేమి లేక చీకట్లోనే నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్తున్న రామ్ కాళ్ళకి ఏదో తట్టుకొని పడిపోయాడు. అప్పుడు బాను, అరే రామ్గా చూసుకొన్నాడురా అంటూ బాను తన చెయ్యిని ఇచ్చి పైకి లేపాడు. కింద పడి లేచిన రామ్ మొహం మొత్తం నెత్తురుతో నిండిపోయి ఉంది.
అది చూసిన భాను తన చూపుడు వేలుతో రామ్ మొహం మీద అంటిన రక్తాన్ని చూపించాడు. రామ్ అండ్ భానుకి వెన్నులో వణుకు మళ్ళీ మొదలైంది. ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకొని కిందికి చూశారు. రామ్ కాలికి ఒక డెడ్ బాడీ తగిలింది. ఆ శవం చూడడానికి భయంకరంగా ఉంది. సగం పేగులు బయటికి వచ్చేసి దారుణంగా కన్నుగుడ్లు పీకేసి సగం ముఖం తినేసి ఉంది. కాసేపు అలా చూసిన వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆ శవం ఫారెస్ట్ ఆఫీసర్ది. ఆ ముందు ఉన్న బోన్ ఖాళీగా ఉంది. అంటే ఆ జాగిలం ఆ ఆఫీసర్ని చంపి తప్పించుకుని వెళ్ళిపోయింది. అటు తిరిగి బోన్ వైపు చూస్తున్న బాన్ రామ్ల భుజాల మీద 2 చేతులు వేసి నుంచింది ఆ సగం మిగిలిన శరీరం. బాను స్లో మోషన్లో తల తిప్పి చూడసాగాడు ఆ శవాన్ని. రామ్ ఎంత ప్రయత్నించినా తల తిప్పలేకున్నాడు. ఆ డెడ్ బాడీలోకి ఆత్మ దూరింది. అందుకే అది ప్రాణమున్న దానిలా నుంచొని రాముని వెనుక నుండి గొంతు పట్టుకుని దూరంగా విసిరికొట్టింది. బానుని తన కాళ్ళ కింద వేసి గట్టిగా గుండెల మీద తొక్కసాగింది. దూరంగా పడిన రామ్ తన గొంతు నొప్పిగా ఉండడంతో గొంతు సవరించుకొని ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ శవాన్ని బాను మీద నుండి తోసేశాడు. ఇద్దరూ పైకి లేచి ఆ శవాన్ని మర్రి చెట్టు దగ్గరికి తీసుకెళ్లి ఆ చెట్టు ఊడలతో చుట్టూ కట్టి పడేసి దాని ముందు కూర్చొని కోపంగా అరుస్తూ ఆ శవం చుట్టూ ఎండుటాకులు పేర్చేశాడు బాను. ఏయ్, ఎవరే మీరు? అసలు మీకు మాకు ఏమి సంబంధం? అసలు మమ్మల్ని ఎందుకు చంపుతావు? ఏం తప్పు చేశామని చంపుతావు అని తన దగ్గరున్న లైటర్ వెలిగిస్తూ ఆ సగం శవాన్ని కాల్చి వేయబోతూ ప్రశ్నించాడు రామ్ ఆత్మల్ని. ఆ డెడ్ బాడీ వారి ప్రశ్నలకు పెద్దగా నవ్వుతూ ఉంది. ఇంతలో బాను ఫోన్కి ట్రింగ్ ట్రింగ్ అంటూ నోటిఫికేషన్ వచ్చింది. స్విచ్ ఆఫ్ అయిన ఫోన్కి మెసేజ్ ఏంటి అని చెక్ చేసిన బానుకి ఒక ఎంఎంఎస్ వచ్చింది. ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూడసాగారు ఇద్దరు. అందులో ఒక వీడియో ప్లే అవుతుంది. చాలా ఏళ్ల క్రితం ఇద్దరు భార్యాభర్తలు ఇదే అడవిలో ఒక చిన్న దాబా నడుపుకునేవారని, వాళ్ళని ఓ రోజు రియల్ ఎస్టేట్ రాజు అనే వ్యక్తి వచ్చి ఆ స్థలాన్ని మరియు దాబాని తనకి ఇచ్చేయమని అడుగుతాడు. ఇవ్వకపోతే చాలా వరకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించి వెళ్తాడు. దానికి వీళ్ళిద్దరూ ఒప్పుకోకపోవడంతో ఓ ఇద్దరు కుర్రాళ్ళు దాబాకి వచ్చి అక్కడ సరిగ్గా అదే రోజు రాత్రి 20 ఏళ్ల క్రితం వాళ్ళిద్దరిని అత్యంత కిరాతకంగా హత్య చేసి చంపేసి వారి శరీరాల్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి అదే అడవిలో పాతిపెట్టేశారు. ఆ వీడియో క్లిప్ చూస్తున్న వాళ్ళకి మతిపోయినట్లయింది. ఎందుకంటే ఆ భార్యాభర్తల్ని చంపిన కుర్రాళ్ళు వీళ్ళిద్దరూ ఒక్కళ్ళే. వాళ్ళనే ఆ వీడియో క్లిప్లో చూసి ఏం చేయాలో తెలియక ఆ డెడ్ బాడీని తగలబెట్టబోయారు. ఇంతలో ఒక పెద్ద శబ్దంతో ఆ శవం మాయమైపోయింది. ఆ మర్రి చెట్టు ఊడలకి వాళ్ళిద్దరిని తలకిందులుగా వేలాడదీసింది ఆ దయ్యం. ఆ చెట్టు కాండం మొత్తం రోమాలు నిక్కబొడుచుకున్నట్లు పదునైన సూదుల్లాంటివి వచ్చేశాయి. ఆ మర్రి చెట్టు బాను రాములను ఉయ్యాల ఊపినట్లు ఊపుతుంది. ఆ సూదుల్లాంటి చెక్క ముక్కలు గుచ్చుకొని నొప్పుతో బాధపడుతున్నాడు. వాళ్ళు నొప్పిని ఆస్వాదిస్తుంది ఆ దయ్యం. ఇంతలోనే మిరుముట్లు గొలిపే కాంతితో మెరిసిపోతున్న కళ్ళతో శరీరం మొత్తం గాయాలతో దూరం నుండి చిరుత వేగంతో జాగిలం వస్తుండటం చూశారు. రాము ఇంకా బాను ఇద్దరు పెద్దగా కేకలు వేస్తున్నారు. ఇటు చూస్తే దయ్యం, అటు చూస్తే కుక్క. ఇక ప్రాణాల మీదకి ఆశలు వదిలేసుకున్నారు వాళ్ళిద్దరు. జాగిలం పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్క ఉదుటున గాల్లోకి ఎగిరి వాళ్ళిద్దరిని బంధించిన ఊడల నుండి బయటపడేసింది. ఆ జాగిలం ఎక్కడ లేని ఆవేశంతో ఆ డెడ్ బాడీని ఏకిపడేసింది. జాగిలాన్ని చూసి భయపడి వెళ్ళిపోయింది ఆ దయ్యం. కింద పడున్న బాను దగ్గరికి వచ్చిన జాగిలం ఎంత ప్రేమగా బానుని ఒళ్ళంతా నాకుతుంది. ఇంకా చేత్తో పట్టుకుని లేపుతుంది. బానుని చూసి కంటతడి పెట్టుకుంటుంది. ఆ సీన్ చూస్తున్న వాళ్ళిద్దరికి ఏం అర్థం కావట్లేదు. రామ్ అయితే నన్ను పట్టించుకోలేదు, ఈ జాగిలం నేను సేఫ్ అన్నట్లు ఊపిరి పీల్చుకున్నాడు. బాను అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఆలోచనలో పడిపోయాడు. రామ్ మనసులో దేవుళ్ళు అందరికీ థ్యాంక్స్ చెప్పేస్తున్నాడు. ఆ జాగిలం శరీరం చాలా దృఢంగా ఉంది. దాని చెవులు బాగా సాగిపోయి వయసు మీరిపోయినదని గుర్తు చేస్తున్నాయి. ఆ జాగిలం శరీరం నిండా గాయాలే, అయినా కూడా జాగిలం వాటిని పట్టించుకోవట్లేదు. బానుని ప్రేమగా ముద్దాడుతూ ఎన్నో ఏండ్ల తర్వాత తన యజమానిని చూసినట్లు బాను మీదికి ఎక్కి ఎంచక్క ఆడుకుంటుంది. ఇంతలో సడన్గా దూరంగా పొదల్లో దాక్కొని జాగిలాన్ని అటాక్ చేశారు ఆ అడవికి వచ్చిన స్పెషల్ టీం. ఆ మత్తు ఇంజెక్షన్ తగలగానే జాగిలం అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది. ఆఫీసర్స్ అందరూ బాను అండ్ రామ్ను సరౌండ్ చేసేశారు. మోకాలపై కూర్చోబెట్టి ఇలా అడగసాగారు. రే, ఏంట్రా మీకు మనుషుల ప్రాణాలతో ఆటలు? రాత్రి అయితే చాలు ఈ అడవి దాటేందుకు భయపడుతున్నారు. ఈ జాగిలాన్ని ఉసుగొలిపి ఇంకెంతమంది ప్రాణాలు బలి తీసుకుంటారు అంటూ వాళ్ళిద్దరికి సంకెళ్ళు వేసి ఖైదు చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పినా వినటం లేదు ఆ స్పెషల్ టీం. ఆ జాగిలాన్ని బోన్లో వేసి అది దాడి చేసి మిగిలిన ఆఫీసర్ డెడ్ బాడీని కలెక్ట్ చేసుకొని జీబ్లో పెట్టుకొని బయలుదేరిపోయారు. బాను రామ్లని ఫారెస్ట్ గెస్ట్ హౌస్లోని సెల్లులో పెట్టి ఉంచారు, పొద్దున కోర్టులో హాజరుపరచాలని. బానుకి మతిపోతుంది, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అని అర్థం కావట్లేదు. బాను చొక్కా మొత్తం చెమటతో తడిసి ముద్ద అయిపోయింది. రామ్ మాత్రం కూలుగా సెల్లులో పెట్టున్న కుండలో నీరు తాగుతూ, రే మామ,
ఇదంతా నిజం అనుకుంటున్నావా? మన భ్రమరా? నిద్రపోయి లేచి చూడు, సెల్లు ఉండదు, ఏమీ ఉండదు, పడుకో ప్రశాంతంగా అని చెప్పి పడుకుండిపోయాడు. బానికి మాత్రం నిద్ర పట్టట్లేదు. బోన్లో పెట్టిన ఆ జాగిలం వంక చూస్తూ కాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు. పొద్దున్నే ఆఫీసర్స్ చల్లని నీటితో తీసుకెళ్లి నిద్రపోతున్న రామ్ బానుల ముఖాన కొట్టగానే ఉలిక్కిపడి లేచారు ఇద్దరు. రామ్ వాళ్ళని విచిత్రంగా చూస్తూ చేసేదేమీ లేక వాళ్ళతో పాటు కోర్టుకి వెళ్లాల్సి వచ్చింది. కోర్టులో లాయర్ గారు అండ్ ఆఫీసర్సు అందరూ కలిసి ఒకటే మాట, ఆ అడవిలో ఇప్పటి వరకు జరిగిన అన్ని మరణాలకు కారణమైన ఆ జాగిలం వెనుక ఉంది వీరే అని చెప్పసాగారు. కానీ బోన్లో దోషుల్లా నిలబడిన బాను, రామ్లు వారిద్దరికి ఏ సంబంధం లేదని, అడవిలో కొన్ని ఆత్మలు ఉన్నాయి అని, వాటి వల్లనే ఈ మార్గంలో యాక్సిడెంట్లు, మరణాలు సంభవిస్తున్నాయని, అలాగే ఆ జాగిలం మమ్మల్ని కూడా అటాక్ చేసి గాయాలపాలు చేసిందని విన్నపించుకున్నారు. వారి మాటలకు కోర్టులో ఉన్నవారు అలాగే జడ్జి గారు కూడా నవ్వసాగారు. కేసును తప్పుదారి పట్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అని కట్టుకథలు చెప్పే సమయం కాదని లాయర్లు వాదించసాగారు. వారి ఇరువురు వాదనలు విన్న జడ్జి గారు, బాను, రామ్లకి వారం రోజులు గడువు ఇస్తున్నాం. ఈలోపు ఒకవేళ వాళ్ళు చెప్పిన ఆత్మలు నిజంగా ఉన్నాయని ప్రూఫ్ చేసుకోగలిగితే నిర్దోషులుగా బయటపడతారని, లేకుంటే ఇంతమంది మరణాలకు కారణమైన వాళ్ళని జీవిత ఖైదు చేస్తాం అని తీర్పునిచ్చాడు. వాళ్ళిద్దరికీ వాళ్ళ జీవితంలో ఏమి జరుగుతుందో కూడా బోధపడట్లేదు. అయినా తప్పు చేయలేదు కాబట్టి తప్పకుండా ప్రూఫ్స్ తీసుకొస్తామని, కానీ మాతో పాటు మీ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఒకళ్ళను పంపమని కోరుతాడు బాను. వాళ్ళ అమ్మానాన్నలు కూడా వాళ్ళ పరిస్థితికి తల్లడిల్లిపోతున్నారు. బాను ఎలాగైనా ఈ సమస్య నుండి బయటపడాలని రామ్తో కలిసి తనకు తెలిసిన ఒక మాంత్రికుని దగ్గరికి పోయి జరిగిన విషయాన్ని క్లుప్తంగా వివరించాడు. వారి మాటలు విన్న ఆయన ఇదేం పెద్ద విషయం కాదని, కానీ క్షుద్ర పూజలు ఎప్పుడు పడితే అప్పుడు చేసేవి కాదని తెలియజేశాడు. ఆయన మాటలకు వీళ్ళు ఇలా జవాబిచ్చారు, స్వామీజీ, మీరు ఏమి చెప్పినా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు ఎక్కడ చేయాలో చెప్పండి అన్నారు. అప్పుడు స్వామీజీ, రేపు నిండా అమావాస్య కావున మనం ఇవాళ అర్ధరాత్రికి పూజకి సిద్ధం చేసుకోవాలి. ఈ పూజ మొదలు దగ్గర నుండి పూర్తి అయిపోయే వరకు బహు జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకుంటే ప్రాణాలకే ప్రమాదం అని తీసుకోవలసిన జాగ్రత్తలు, అలాగే పూజకు కావలసిన వస్తువుల గురించి చెప్పి మళ్ళీ పూజ సమయానికి వస్తానని చెప్పాను. ఆ రోజు అర్ధరాత్రి పూజా సామాన్తో స్వామీజీని అలాగే పోలీసుని తీసుకొని క్షుద్ర పూజలు చేసే చోటికి వెళ్ళిపోయారు. అప్పుడు స్వామీజీ పూజ చేసే స్థలం ఖనన స్థలం కానీ దహన స్థలం కానీ అయ్యుండాలని చెప్పాడు. వారి శవాలను పాతిపెట్టిన స్థలం కోసం వెతుకుతున్నారు. ఇంతలో రామ్కి తానని జాగిలం అటాక్ చేసిన దగ్గర ఎముకల గూడు కనిపించిందని చెప్పాడు. సరాసరి అక్కడికి వెళ్ళి చూసిన వారికి అక్కడున్న పెద్ద మర్రి చెట్టు తొర్రలో ఆ ఆత్మలు, వైఫ్ అండ్ హస్బెండ్ ఆస్తిపంజరాలు కనిపించాయి. ఇక ఆ చెట్టు చుట్టూ విభూది రేఖలు గీస్తూ స్వామీజీ అష్టదిగ్బంధనం చేశాడు. స్వామీజీ దగ్గర రామ్ని ఉండమని చెప్పి బాను అడవిలో ఏమన్నా క్లూస్ దొరుకుతాయేమో అని వెతకడానికి బయలుదేరిపోయాడు. అడవిలో వెతుకుతున్న బానుకి ఎక్కడ కూడా క్లూ దొరకలేదు. నిరాశగా ఓ చెట్టు మొదట్లో తన టార్చ్ని ఆకాశం వైపుకు చూపిస్తూ కూర్చుండిపోయాడు. ఆ పక్కకు టార్చ్ వేసిన బానికి ఒక పెద్ద షాక్. ఆ చెట్టుకి కుడివైపున ఒక పెద్ద బొరియా, అంటే భూమిలోకి చిన్న సైజు సొరంగ మార్గం లాంటిది ఉండటం చూసి నివ్వెరపోయాడు. ఆ బొరియాలోనికి దూరి బాను ఆశ్చర్యపోయాడు. కింద పెద్ద గదిలా ఉంది. ఆ జాగిలం బహుశా నివసించే స్థలం ఇదేనేమో అని అనుకున్నాడు బాను. అక్కడ ఎంత వెతికినా కూడా ఏం దొరకట్లేదు బానుకి. చివరికి కోపంతో తన చేత్తో ఆ బొరియ గోడని బలంగా గుద్దాడు. ఆ దెబ్బకి బాను చేయికి బలమైన గాయమైంది. మరో చేత్తో టార్చ్ని వేస్తూ చూశాడు. తాను గుద్దింది ఒక ఫ్రేమ్లో ఉన్న ఫోటోని. ఆ ఫోటోలో ఉన్నది కూడా బానునే. బానుకి మళ్ళీ ఏం తోచట్లేదు. అసలు ఏంటి, నా ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది, ఈ జాగిలానికి నాకేంటి సంబంధం అంటూ తనలో ప్రశ్నల ప్రవాహం మొదలైంది. ఈ ఫోటోని జాగ్రత్తగా గమనించిన బానుకి అర్థమైంది ఏంటంటే అదొక పెన్సిల్ ఆర్ట్. ఆ ఫోటో ఫ్రేమ్ మీద ఎప్పుడు గీసారో తేదీ కనబడింది. ఆ తేదీ 25 ఏళ్ల క్రితం నాటిది. అప్పటికీ బాను కనీసం పుట్టలేదు. తల పట్టుకొని దేవుడా అని అనుకున్నాడు. కూల్ బాను కూల్ అంటూ తనని తానే శాంతపరుచుకుంటూ చూశాడు. ఆ ఫోటో ఫ్రేమ్ వెనక బొరియా గోడలో ఒక బాగా తుప్పు పట్టిన ట్రంకు పెట్టె కనబడింది. సరిగ్గా ఆ మట్టు రంగులోనే కలిసి ఉండడంతో కనిపించలేదు బానుకి ఇప్పటిదాకా. పెట్టెను ఓపెన్ చేసి బానుకి ఒక డైరీ ఇంకా ఒక మొబైల్ ఫోన్ కనబడ్డాయి. ఆ మొబైల్కి ఛార్జ్ లేకపోవడంతో డైరీని తీసి చదవసాగాడు. అందులో తన పేరు రాజు అని, తాను చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయానని, వాళ్ళ బంధువులు కూడా పట్టించుకోకపోయేసరికి వారి నాన్నగారికి ఉన్న దాబాని నడుపుకుంటూ జీవనం సాగించేవాడినని, ప్రేమ పెళ్లి బంధాల మీద పెద్దగా ఆసక్తి లేకపోవడంతో ఒంటరిగానే మిగిలిపోయానని ఉంది. అలాగే తాను ఓ జాగిలాన్ని పెంచుకునేవాణ్ణి అని, అమ్మ నాన్నల తర్వాత ఆ జాగిలంతోనే బంధం ఏర్పడిందని, దానికి నాకు అది తప్ప మాకెవ్వరూ లేరని రాసి ఉంది.
తాను వయసు మళ్ళిన తర్వాత దాబా పనులకు సాయంగా ఉంటారని ఓ ఇద్దరి భార్యాభర్తల్ని పనిలో పెట్టుకున్నానని, వారు కూడా నమ్మకంగా పనిచేసేవారని రాసి ఉంది. తదుపరి భాగం పేజీలు చెదులు తినడంతో అప్పుడు అర్థమైంది భానుకి ఆ ఆత్మలు చెప్పినవన్నీ కట్టుకథలని. అసలు ఆ దాబాలో వారు కేవలం పనివాళ్ళు మాత్రమే అని. కానీ దాబా ఓనర్ రాజుకి ఏమైందో తెలియలేదు. ఆలోచిస్తూ భాను దొరికిన వస్తువుల్ని తీసుకొని పూజ దగ్గరికి వచ్చాడు. అక్కడికి వచ్చేసరికి ఆ మర్రి చెట్టు మనిషిలా మాట్లాడడం చూసి షాక్ అయ్యాడు భాను. ఆ ఆత్మల్ని స్వామీజీ ప్రశ్నించసాగాడు. ఎవరు మీరు? ఎందుకు ఈ అడవిలో ఎందుకున్నారు? మీరేలా చనిపోయారు? చెప్పండి, లేదంటే ఈ పవిత్రమైన గంగాజలంతో మీ ఆత్మల్ని శాశ్వతంగా అంతమందిస్తాను అని బెదిరించి సమాధానం కోసం చూడసాగాడు. అప్పుడు ఆ ఆత్మలు, నిజానికి మేము రాజు దాబాలో పనికి చేరాం. ఆయన దగ్గర చాలా ఏళ్లుగా ఉన్నాం. కానీ ఆ దాబాని మా సొంతం చేసుకోవాలని ఓ రోజు ఆయన తినే తిండిలో విషం కల్పించాము. కానీ ఆయన జాగిలం అది పసిగట్టి తిననియలేదు. ఎలా అయినా చంపేయాలని అనుకొని ఆయన నిద్రపోయే సమయంలో గొంతులో గుడ్డలు కుక్కి కత్తితో పొడి చేశాం. అది చూసిన ఆ జాగిలం చైను తెంపుకొని మమ్మల్ని అడవిలో తరిమి తరిమి చంపేసింది. చివరికి ఆ మర్రి చెట్టు త్వరలో మా శవాల్ని విడిచేసింది. కానీ ఇన్నేళ్ల తర్వాత మా చనిపోయిన యజమాని రాము ఒకే పోలికలతో ఉన్న భాను వైపు చూపిస్తూ ఎలా తిరిగొచ్చాడో అర్థం కాక చంపాలనుకున్నాం అని అసలు నిజాన్ని ఒప్పుకున్నాయి. భానుకి అప్పుడు నెమ్మదిగా అర్థమైంది రాజు ఎలా చనిపోయాడో, ఆ జాగిలం తనని ఎందుకు కాపాడిందో. ఇదంతా చూస్తున్న పోలీస్ భయపడుతూ, ఏంటయ్యా ఇక్కడ నిజంగానే దయ్యాలున్నాయి, చంపేసేలా ఉన్నారు, మీరు వద్దు, మీ కేసు వద్దు, అసలు పోలీస్ జాబే వద్దు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మేము చెప్తే మీరు నమ్మలేదుగా సార్, మీరే చూడండి అనే లోపు ఆ పోలీస్ భయంతో అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. తర్వాత స్వామీజీ వారి ఆస్తికల్ని హోమంలో వేసి బూడిద చేసి ఆ ఆస్తికల్ని సముద్రంలో కలపమని చెప్తాడు వాళ్ళకి. సముద్రానికి వాళ్ళ ఊరికి పెద్ద దూరం లేకపోవడంతో అదే రోజు రాత్రి వెళ్ళి ఆస్తికల్ని సముద్రంలో కలిపేశారు భాను, రాములు. అక్కడితో ఆ దయ్యాల పీడ వదిలిందనుకున్నారు. కానీ ఆ దయ్యాలు చెప్పిన డెత్ మిస్టరీని ఎలా ప్రూవ్ చేయాలో అర్థం కాలేదు వాళ్ళకి. అప్పటికే లేట్ అవ్వడంతో ఇంటికెళ్ళి పడుకున్నారు ఇద్దరు. పొద్దున లేచిన భాను ఆ పెట్టెలో దొరికిన ఫోన్ను ఛార్జింగ్ పెట్టాడు. కానీ వర్క్ అవ్వట్లేదు. ఆ ఫోన్ని రిపేర్ షాప్కి తీసుకెళ్లి బాగు చేయించాడు. అందులో భానుకి పెద్ద సాక్ష్యం దొరికింది. అదేంటంటే భార్యాభర్తలిద్దరూ రాజును చంపేటప్పుడు రికార్డు చేసిన వాయిస్ క్లిప్. రాజుకి ఊపిరాడకుండా చేస్తున్న టైంలో తనను మొబైల్లో వాయిస్ రికార్డర్ ఆన్ చేసి ఉంచాడు. రాజు చనిపోయిన దగ్గర ఆ మొబైల్ ఉండటంతో దానితో పాటు రాజుకి సంబంధించిన వస్తువుల్ని ఆ జాగిలం భద్రపరిచింది. ఆ దేవుడే దారి చూపించాడని ఆనందపడుతూ రామ్కి విషయం చెప్పాడు. కోర్టులో ఆ ప్రూఫ్స్ చూపించి ఆ పోలీస్ దగ్గర కూడా చెప్పించారు. కానీ మీరు చెప్పేది అబద్ధమయ్యే ఛాన్స్ ఉందని, ఇలాంటి ఫేక్ ప్రూఫ్స్ ఇప్పుడు కామన్ అయిపోయాయి అన్నారు లాయర్లు. ఆ మాటలకి భాను, సరే సార్, కావాలంటే పురావస్తు శాఖ వారిని పిలిపించి ఈ వస్తువుల్ని పరీక్షించండి, వారే చెప్తారు ఈ వస్తువులు ఎన్నేళ్ల నాటివో అని బెనుకు లేకుండా చెప్పాడు రామ్. జడ్జి గారు కూడా వారు చెప్పినట్లే చేశారు. పురావస్తు శాఖ వారు 3 గంటలు పరీక్షలు జరిపి అవి సుమారు 25-30 ఏండ్ల నాటివని తేల్చడంతో వారిని నిర్దోషులుగా తీర్పునిచ్చారు జడ్జి గారు. తమను సేవ్ చేసిన జాగిలాన్ని చూసేందుకు వెళ్లారు రామ్, భానులు. కానీ అక్కడ జాగిలానికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ మత్తు ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడంతో అనారోగ్యం పాలైంది. తన యజమాని చేతుల్లో ప్రాణం విడవాలని వేచి ఉన్నట్లు చూస్తుంది. భానుని ఆ జాగిలాన్ని అలా చూస్తుండేసరికి భానుకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయి. అలాగే తన ఒళ్ళోనే ప్రాణాలు వదిలేసింది ఆ జాగిలం. అలా తన యజమానిని ఒకసారి పోగొట్టుకున్నా ఇంకోసారి కాపాడి తన కృతజ్ఞతను చూపించింది. ఇదండి స్టోరీ. సో ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి సపోర్టు ఇవ్వవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు